హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందలాజిక్స్. అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్ అలానే ఇతర ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోలో మనం కంప్లీట్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ మాక్ పేపర్ మనం సాల్వ్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయే క్వశ్చన్స్ 2024లో వచ్చిన ఎగ్జామినేషన్లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ని మనం తీసుకుని సాల్వ్ చేయబోతున్నాం. మనకి 2024లో ఎస్ఎస్సి ఫేజ్ 12కి సంబంధించి ఎగ్జామినేషన్ జరిగింది. దాంట్లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. ఎవరైతే స్టూడెంట్స్ నెక్స్ట్ మంత్ 9న ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో, అలానే ఎస్ఎస్సికి సంబంధించి ఇతర ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, రైల్వేకి సంబంధించి ఇతర ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అలానే ఇంకా ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియోలో నేను క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ఫటాఫట్ సాల్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇది సెట్ 10 అనమాట. ఆల్రెడీ ఇప్పుడు వరకు మనం రీజనింగ్లో 9 సెట్స్ డిస్కస్ చేశాము. ఇది 10th సెట్. మీ అందరికీ తెలిసిందే, దీంట్లో మనకి రీజనింగ్తో పాటు మ్యాథ్స్ పేపర్ డిస్కషన్ జరుగుతున్నాయి, అలానే జనరల్ అవేర్నెస్ పేపర్స్ కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడొచ్చు. ఈ క్వశ్చన్కి ఫటాఫట్ ఆన్సర్ కామెంట్ చేయాలి. ఇది ఎమినేట్ ఫిగర్ సంబంధించింది. జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏంటి చెప్పండి ఒకసారి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందంటే, ఈ బొమ్మ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్లో ఉంది, అది ఏ ఆప్షన్లో ఉంది అని అడుగుతున్నారు. ఒక్కసారి ఈ బొమ్మ ఆప్షన్ 4లో కనిపిస్తుందా లేదో చూద్దాం. ఒకసారి ఇలాంటి బొమ్మ జాగ్రత్తగా గమనించండి, ఇలాంటి బొమ్మ కనిపిస్తుందా లేదా అనేది ఒక్కసారి మనం జాగ్రత్తగా చూస్తే కనుక సేమ్ అలాంటి బొమ్మ మనకి ఆప్షన్ 4లో కనిపిస్తుందా అని చూస్తే ఎస్, ఆప్షన్ 4లో సేమ్ ఇలాంటి బొమ్మ కనిపిస్తుంది. అవునా కదా? సో ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమడుతున్నారంటే వాళ్ళు, వాట్ ఈజ్ ఆపోజిట్ టు నెంబర్ 3? 3కి ఎదురుముఖం ఏమిటి అని అడుగుతున్నారు. ఓకేనా? 3కి ఎదురుముఖం ఏమిటి అనేది క్వశ్చన్ అనమాట. నెంబర్ ఆపోజిట్ టు 3కి ఆపోజిట్లో ఎవరున్నారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకసారి గమనించండి. ఫస్ట్ ఇక్కడ 3 ఎక్కడుందో చూడండి. 3 ఎక్కడుందని గమనిస్తే కనుక ఇదిగో 3 ఉంది ఇక్కడ. 3తో పాటు కామన్గా ఎవరున్నారు? 2, 1 ఉన్నాయి. అవునా కదా? ఎప్పుడైతే 3తో పాటు మనకి 2, 1 కామన్గా ఉన్నాయో, ఇలాంటి 2, 1 ఇంక ఎక్కడ కామన్గా కనిపిస్తున్నాయని చూడండి. 2, 1 ఇంకెక్కడ కామన్ కనిపిస్తున్నాయి? 2, 1 కామన్గా ఉన్నాయో లేదు? ఇగో చూడండి, ఎక్కడ కనిపిస్తుంది? 2, 1 కామన్ కనిపిస్తున్నాయి. మరి ఎప్పుడైతే మనకి 2 ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో, 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు మనం ఏం చెప్పామంటే మిగిలిపోయినవి ఆపోజిట్ అవుతాయి అని చెప్పాము. ఇక్కడ ఏం మిగిలిపోయింది? 3 మిగిలిపోయింది. ఇక్కడ ఏం మిగిలిపోయింది? 6 మిగిలిపోయింది. అంటే దాని మీనింగ్ ఏమిటి? 3కి ఆపోజిట్ ఎవరు? 6. అవునా కదా? ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏంటి కమెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా 2024లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఎస్ఎస్సి ఫేజ్ 12 ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఎస్ఎస్సి ఫేజ్ 12 ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఎగ్జాక్ట్గా 2024 ఎస్ఎస్సి ఫేజ్ 12 ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా? ఫటాఫట్ కమెంట్ చేయాలి. లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఫటాఫట్ కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమొస్తుంది అనేది. ఇందులో ఒకసారి చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ యూ వేర్ దేర్ ఈస్ కోడెడ్ యాజ్ PUSGKA. దేర్ ఆర్ బ్రాంచెస్ ఈస్ కోడెడ్ యాజ్ SGNPTU. హౌ ఈస్ దేర్ కోడెడ్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్? సో ఈ లాంగ్వేజ్లో దేర్ అనే దాన్ని ఎలా కోడ్ చేస్తారంటున్నారు. ఒకసారి గమనిస్తే ఇక్కడ మనకి దేర్ ఉంది, అలానే ఇక్కడ కూడా మనకి దేర్ ఉంది. ఈ 2 స్టేట్మెంట్స్లో మీరు చూస్తే దేర్ తప్ప ఇంకేమీ కామన్గా లేవు. అవునా కదా? దేర్ తప్ప ఇంకేమీ కామన్గా లేవు. అందుకనే ఇక్కడ ఈ కోడింగ్లో కూడా ఏదైతే ఈ రెండింటిలో కామన్గా ఉంటుందో అదే మన ఆన్సర్ అవుద్ది. చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక దీంట్లో ఈ రెండింటిలో కామన్గా ఏం కనిపిస్తుంది? అంటే SG మాత్రమే కామన్ కనిపిస్తుంది, ఇంకేం కనపట్ల. అంటే దేర్కి ఆన్సర్ ఏమవుద్ది? కోడింగ్ SG అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 4th క్వశ్చన్. ఇక్కడ మనల్ని ఏమంటున్నారు చూడండి. మిర్రర్ ఇగో ప్లేస్ చేశారు. మిర్రర్ని ప్లేస్ చేసినప్పుడు ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. చూడండి, వెర్టికల్గా ప్లేస్ చేస్తే మనందరికీ తెలుసు, వెర్టికల్గా ప్లేస్ చేస్తే మిర్రర్ ఇమేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుద్ది? మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, కానీ టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. అదే కదా లాజిక్. మరి అప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. మిర్రర్ ఇమేజ్ కట్టాలి. మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది మీకు తెలుసు కదా. చూడండి, ఈ 3 అనేది రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్కి రావాలి. 3 లెఫ్ట్ సైడ్కి రావాలి. ఇదిగో 3 లెఫ్ట్ సైడ్కి వచ్చింది, కానీ 3 సేమ్ టు సేమ్ అలానే ఉంది. మిర్రర్ ఇమేజ్లో 3 అలా ఉండదు కదా, మారిపోద్ది కదా. 3 మిర్రర్ ఇమేజ్లో ఇలా వచ్చేస్తుంది. అవునా కదా? మరి ఇక్కడ అలా లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అసలు ఇక్కడ 3 లేదు, రాంగ్ ఆన్సర్. మరి అప్పుడు ఇంకా మిగిలిపోయింది ఒకటే ఆప్షన్, అది ఏమిటి అంటే ఆప్షన్ 4.
అర్థమైందా? జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. మీరు ఈ మిర్రర్ ఇమేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనే లాజిక్ తెలిసినట్లయితే కనుక మీకు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేస్తారు. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రోజ్ ఈజ్ కోడెడ్ యాజ్ 51, wax ఈజ్ కోడెడ్ యాజ్ 33. హౌ విల్ ఫాక్స్ బీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? రోజ్ అంటేనేమో 51 అంట, అలానే వ్యాక్స్ అంటేనేమో 33 అంట. మరి అదే కోడింగ్లో ఫాక్స్ అనే దానికి ఏం అవుతుంది కోడ్ అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏంటి చెప్పండి ఒకసారి. చూడండి, మనం ఈ లెటర్స్కి నెంబర్స్ తీసుకుందాం. ఆర్ అంటే ఎంత చెప్పండి? ఆర్ అంటే 18. ఓ అంటే ఎంత చెప్పండి? ఓ అంటే 15. ఎస్ అంటే ఎంత? 19. ఈ అంటే ఎంత? 5. అవునా కదా? ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 15 + 5 చేస్తే 20, 20 + 18 చేస్తే 38, 38 + 19 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 57 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? 51 ఉంది. అవునా కదా? అంటే దాని మీనింగ్ ఈ లెటర్స్కి నెంబరింగ్ తీసుకోవడం వల్ల మనకి ఆన్సర్ రావడం లేదు. అవునా కదా? మరి లాజిక్ ఏమిటి? జాగ్రత్తగా గమనించండి. ఇంకా వేరే ఏదో లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తానంటే వీటికి ఆపోజిట్ లెటర్స్ నెంబర్ రాసుకున్నా. ఆపోజిట్ లెటర్స్ చూడండి. ఆర్కి ఆపోజిట్ ఎవరు? ఆర్కి ఆపోజిట్ ఐ కాబట్టి ఐ అంటే ఎంత? 9. నెక్స్ట్ ఓ ఆపోజిట్ ఎవరు? ఓ ఆపోజిట్ ఎల్ కాబట్టి ఎల్ అంటే ఎంత? 12. నెక్స్ట్ ఎస్ ఆపోజిట్ ఎవరు? హెచ్. హెచ్ అంటే ఎంత? 8. నెక్స్ట్ ఈ ఆపోజిట్ ఎవరు? ఈ ఆపోజిట్ ఎవరు అంటే వి. వి అంటే ఎంత? 22. అవునా కదా? ఇప్పుడు ఒకసారి వీటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే జాగ్రత్తగా గమనించండి. వీటిలో ఒకసారి యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుందో చూడండి. ఒకసారి యాడ్ చేస్తే అంతేనా? కరెక్టేనా? ఓకే 12. ఓకే కదా? ఇప్పుడు ఒకసారి చూడండి. వీటిని యాడ్ చేస్తే 22 + 8 చేస్తామనుకోండి 30, 30 + 12 చేస్తే 42, 42 + 9 చేస్తే మనకి 51. సరిపోయింది కదా? 51 అంటే ఆపోజిట్ లెటర్ యొక్క నెంబర్ తీసుకుని యాడ్ చేస్తే మనకు లాజిక్ సరిపోయింది. ఇక్కడ కూడా చెక్ చేద్దాం చూడండి. డబ్ల్యూకి ఆపోజిట్ ఎవరు? డబ్ల్యూకి ఆపోజిట్ డి. డి అంటే ఎంత? 4 ప్లస్ ఏకి ఆపోజిట్ ఎవరు? ఏకి ఆపోజిట్ జెడ్. జెడ్ అంటే ఎంత? 26. నెక్స్ట్ ఎక్స్కి ఆపోజిట్ ఎవరు? ఎక్స్కి ఆపోజిట్ సి. సి అంటే ఎంత? 3. ఇప్పుడు ఒకసారి యాడ్ చేయండి. యాడ్ చేస్తే 26 + 4 చేస్తే 30, 30 + 3 చేస్తే 33. సరిపోయింది కదా? 33. ఇప్పుడు సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే కనుక ఎఫ్కి ఆపోజిట్ ఎవరు? ఎఫ్కి ఆపోజిట్ యు. యు అంటే ఎంత? 21 ప్లస్ ఓకి ఆపోజిట్ ఎవరు? ఓకి ఆపోజిట్ ఎల్. ఎల్ అంటే ఎంత? 12 ప్లస్ ఎక్స్కి ఆపోజిట్ ఎవరు? ఎక్స్కి ఆపోజిట్ సి. సి అంటే ఎంత? 3. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేయండి. యాడ్ చేసి ఏమని చెప్పండి? 21 + 12 చేసామనుకోండి 33, 33 + 3 చేసామనుకోండి 36. అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి? 36. ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది డిక్షనరీ ఆర్డర్కి సంబంధించిన క్వశ్చన్. మనం ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అని ఒక్కసారి మీరు అందరూ కూడా కమెంట్ చేయండి. ఒక్కసారి చూడండి. మనం వీటిని డిక్షనరీ ఆర్డర్లో పెట్టాలి కాబట్టి మీరు చూస్తే కనుక ఫస్ట్ 2 లెటర్స్ సిఏ 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 అన్నిటిలో కామన్గా ఉన్నాయి. అందుకనే నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే ఇక్కడేమో ఎం ఉంది, ఇక్కడేమో పి ఉంది, ఇక్కడేమో ఎల్ ఉంది, ఇక్కడేమో ఎల్ ఉంది, ఇక్కడేమో పి ఉంది. మరి మనకి ఫస్ట్ ఏమొచ్చుద్ది? ఎల్ వచ్చుద్ది. అవునా కదా? ఎల్ వచ్చుద్ది కాబట్టి ఎల్తో ఉన్నవి ఈ 5th అలానే ఈ 2nd. ఎల్ తర్వాత సి ఉంది కాబట్టి ఎల్ తర్వాత ఈ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఫస్ట్ మనకి 5 వచ్చుద్ది. ఆ తర్వాత మనకి 2 వచ్చుద్ది. అవునా కదా? ఎల్ తర్వాత మనకి ఎం రావాలి. ఎం అంటే నెక్స్ట్ 1 రావాలి. అవునా కదా? 5 to 1. 5 to 1తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒక్కటే ఉంది. 5 to 1 ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ WBRP ఈస్ కోడెడ్ యాజ్ 59. MSAQ ఈస్ కోడెడ్ యాజ్ 50. హౌ విల్ FUZJ బీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటున్నారు. ఒకసారి నేను ఏం చేస్తానంటే ఈ లెటర్స్కి ఒకసారి నెంబర్ తీసుకుంటున్నాను. నెంబర్ తీసుకుని ఒకసారి నాకు లాజిక్ సెట్ అవుతుందని చూద్దాం చూడండి. W అంటే 23 ప్లస్ B అంటే 2 ప్లస్ R అంటే 18 ప్లస్ P అంటే 16. అవునా కదా? ఒకసారి వీటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 18 + 2 చేస్తే 20, 20 + 23 చేస్తామనుకోండి 43, 43 + 16 చేస్తే అప్పుడు మనకి 59. సరిపోయిందిగా? అవునా కదా? అంటే లెటర్కి దాని నెంబర్ తీసుకుని మొత్తాన్ని యాడ్ చేస్తే అప్పుడు మనకి లాజిక్ సరిపోయింది. సేమ్ ఇక్కడ కూడా చెక్ చేద్దాం చూడండి ఒకసారి. ఎం అంటే మనకి 13 ప్లస్ ఎస్ అంటే 19 ప్లస్ ఏ అంటే 1 ప్లస్ క్యూ అంటే 17. అవునా కదా? ఇప్పుడు ఒకసారి దీన్ని యాడ్ చేయండి.
19 + 1 చేస్తే 20, 13 + 17 చేస్తే 30, 20 + 30 అంటే 50. సరిపోయింది కదా. ఇప్పుడు సేమ్ అదే లాజిక్ ప్రకారం FUZJకి ఏమవుద్ది అనేది మనం చెక్ చేయాలి. ఎఫ్ అంటే ఎంత? ఎఫ్ అంటే చూడండి ఒకసారి, ఎఫ్ అంటే 6 ప్లస్ యు అంటే ఎంత? యు అంటే 21 ప్లస్ జెడ్ అంటే ఎంత? 26 ప్లస్ జే అంటే ఎంత? 10. ఈ మొత్తాన్ని ఒకసారి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుందో చెప్పండి ఒకసారి. 26 + 10 చేసి 36, 36 + 21 చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 57, 57 + 6 చేసామనుకోండి 63. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్. అర్థమైందా? ఈ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్ సంబంధించి జాగ్రత్తగా ఒకసారి క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని చూసి దాని ప్రకారం ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. చూడండి ఒకసారి. A + B అంటే ఏమంటున్నారు? A + B అంటే A ఈజ్ మదర్ ఆఫ్ B, అంటే A B యొక్క తల్లి. A - B అంటే A ఈజ్ బ్రదర్ ఆఫ్ B, A B యొక్క సోదరుడు. A × B అంటే A ఈజ్ ద వైఫ్ ఆఫ్ B, A B యొక్క భార్య. A#B అంటే A ఈజ్ ఫాదర్ ఆఫ్ B, A B యొక్క తండ్రి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం మనకు ఒకటి ఇచ్చారు. ఇఫ్ W - V + T#R × S - P, దెన్ హౌ ఈస్ W రిలేటెడ్ టు P? సో W అనేవాళ్ళు ఏమవుతారు పీకి అనేది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఆల్రెడీ టెక్నిక్ నేర్పించాము. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఫాలో అవుతూ మనం షార్ట్ కట్ అప్లై చేసుకోవచ్చు కదా. అప్లై చేయండి. అప్లై చేస్తే మైనస్ అంటే ఏమిటి? బ్రదర్, అంటే వీళ్ళెవరు? బ్రదర్. ఇంటూ అంటే ఏమిటి? ఇంటూ అంటే వైఫ్. అవునా? బ్రదర్ వాళ్ళ వైఫ్. అవునా కదా? బ్రదర్స్ వైఫ్ని జనరల్గా మనం సిస్టర్ ఇన్ లా అని పిలుస్తాము. మనం సిస్టర్ ఇన్ లా అని పిలవచ్చు, లేదా బ్రదర్స్ వైఫ్ అని కూడా ఉంచవచ్చు. నెక్స్ట్ హ్యాష్ అంటే ఏమిటి? హ్యాష్ అంటే ఫాదర్, అంటే బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్. బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్. బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ని బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ అనే పిలవాలి. మళ్ళీ మీరు వెళ్ళి ఫాదర్ ఇన్ లా అని పిలవకూడదు. అర్థమైందా? ఎందుకంటే ఆయన మీకు ఫాదర్ ఇన్ లా కాదు, మీ బ్రదర్కే ఫాదర్ ఇన్ లా అవుతారు. అర్థమైందా? నెక్స్ట్ బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్. ప్లస్ అంటే ఏమిటి? ప్లస్ అంటే మదర్. బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్. మైనస్ అంటే ఏంటి? మైనస్ అంటే బ్రదర్. అంటే ఇక్కడ చూడండి, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్. అవునా? ఇప్పుడు దీనికి ఆప్షన్స్ ఎలా ఇచ్చారు చూడండి. ఆప్షన్స్ మీరు చూస్తే కనుక మనకు కావాల్సిన ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. బ్రదర్స్, వైఫ్స్, ఫాదర్స్, మదర్స్, బ్రదర్. ఆప్షన్ 4 ఆన్సర్ అవుద్ది. అర్థమైందా? అంటే ఈ క్వశ్చన్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ వాళ్ళు ఏదైతే మనం ఇక్కడ చూసామో దాన్నే ఆప్షన్ డైరెక్ట్గా ఇచ్చారు. చూడండి ఒకసారి. బ్రదర్స్, వైఫ్, ఫాదర్స్, మదర్స్, బ్రదర్. అదే ఇచ్చాడు ఆప్షన్లో. బ్రదర్స్, వైఫ్స్, ఫాదర్స్, మదర్స్, బ్రదర్. అర్థమైందా? అలా డైరెక్ట్గా అదే ఇచ్చారు. ఆప్షన్ 4 ఆన్సర్ అవుద్ది. ఇప్పుడు ఇలా క్వశ్చన్ చూసినప్పుడు చాలామంది కంగారు పడిపోతారు. అందుకని చూడండి, మీరు క్వశ్చన్ చూసి ఇక్కడ సాల్వ్ చేస్తూ కంగారు పడడం కన్నా ఆప్షన్స్ ఎలా ఇచ్చారని చూసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమంటారు వాళ్ళు? విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. సో ఈ ఈక్వేషన్ కరెక్ట్ చేయాలంటే ఏ 2 సైన్స్ని ఇంటర్చేంజ్ చేయాలి అని అంటున్నారు. ఒకసారి మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే కనుక డివిజను ప్లస్ ఈ 2 ఇంటర్చేంజ్ అవ్వాలంటున్నారు. ఫస్ట్ ఒకసారి చూడండి, ఇక డివిజన్ ఆపరేషన్ ఉంది. ఖచ్చితంగా ఈ డివిజన్ ఆపరేషన్లో మీరు చెక్ చేస్తే కనుక ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాదు. అంటే ఈ డివిజన్ అనేది ప్లేస్ మారాలి. డివిజన్ ప్లేస్ మారాలి కాబట్టి అయితే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, లేదంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎంతేగాని ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ రెండింటిలో డివిజన్ ప్లేస్ మారడం లేదు. మరి ప్లేస్ మారడం లేదు కాబట్టి ఆబ్వియస్లీ మనకి డెసిమల్లో వస్తాయి. అందుకని ఆన్సర్ అవడానికి ఛాన్స్ లేదు. ఇది కానీ ఆన్సర్ అవ్వాలి. అందుకని ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాను. డివిజన్ ప్లేస్లో ప్లస్, ప్లస్ ప్లస్ డివిజన్. చూడండి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ప్లస్కి బదులుగా మనం ఏం చేయాలి? డివిజన్ పెట్టుకోవాలి. అలానే ఇక్కడ డివిజన్కి బదులుగా మనం ఏం పెట్టుకోవాలి? ప్లస్ పెట్టుకోవాలి. అర్థమైందా? ప్లస్కి బదులుగా డివిజను, డివిజన్కి బదులుగా ప్లస్. ఇది మనం ఇప్పుడు చేయాల్సింది అనమాట. ఇప్పుడు ఒకసారి ఇది మనం మార్చేం కాబట్టి బాడ్మాస్ రూల్ ఫాలో అవుతూ మనం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు 289 17 టైమ్స్ పోతుంది, 17 టైమ్స్ పోతుంది. అవునా కదా? అప్పుడు ఇంకేం మిగిలిపోయింది? 17 × 12 ప్లస్ 216 మైనస్ 300. ఇదే కదా మిగిలిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 17 12 టైమ్స్ చేస్తే మనకి ఏమవుతుంది చెప్పండి? 170 ప్లస్ 34 అంటే 204. 204 ప్లస్ 216 204 ప్లస్ 216 చేసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి? 420 మైనస్ 300 చేస్తే 120. సరిపోయిందిగా? మరి సరిపోయింది కాబట్టి ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ ఇది చూడండి. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇది జాగ్రత్తగా ఒకసారి మీరు గమనించి ఆన్సర్ చెప్పాలి. In a certain code language, can is written as 63, 2 is written as 23. How will use be written in that language? సో దీంట్లో యూజ్ అనే దాన్ని ఎలా కోడ్ చేస్తారంటున్నారు. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను దీనికి నెంబరింగ్ తీసుకుంటున్నాను. C అంటే ఎంత? 3, A అంటే ఎంత? 1.
ఎన్ అంటే ఎంత 14 అవునా కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 18 వస్తుంది, కానీ ఇక్కడేమో 63 ఉంది అవునా కదా. అంటే ఇక్కడ లాజిక్ ఇది కాదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆపోజిట్ నెంబర్స్ తీసుకున్నా. సికి ఆపోజిట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ అంటే ఎంత 24. నెక్స్ట్ ఏకి ఆపోజిట్ జెడ్ కాబట్టి జెడ్ అంటే ఎంత 26. నెక్స్ట్ ఎన్కి ఆపోజిట్ ఎమ్ కాబట్టి ఎమ్ అంటే ఎంత 13 అవునా కదా. ఇప్పుడు ఒకసారి వీటిని యాడ్ చేయండి. 24 + 26 చేస్తే 50, 50 + 13 చేస్తే 63 సరిపోయిందిగా. అంటే ఆ లెటర్కి ఆపోజిట్ లెటర్ నెంబర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా చూడండి. టీకి ఆపోజిట్ ఏమొస్తుంది చెప్పండి. టీకి ఆపోజిట్ జీ అంటే ఎంత 7 ప్లస్ డబ్ల్యూకి ఆపోజిట్. నెక్స్ట్ డబ్ల్యూకి ఆపోజిట్ చూడండి. డబ్ల్యూకి ఆపోజిట్ డి అంటే ఎంత మనకి 4. నెక్స్ట్ ఓకి ఆపోజిట్ చూడండి. ఓకి ఆపోజిట్ ఎవరు? ఓకి ఆపోజిట్ ఎల్ అవునా కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. 12 + 4 చేసామనుకోండి అప్పుడు మనకి 16, 16 + 7 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి 23 అవునా కదా. సరిపోయిందిగా 23. నెక్స్ట్ సేమ్ అదే లాజిక్ మనం ఇక్కడ అప్లై చేస్తే యూకి ఆపోజిట్ అంటే ఎఫ్ అంటే 6 ప్లస్ ఎస్కి ఆపోజిట్ అంటే హెచ్ అంటే 8 ప్లస్ ఈకి ఆపోజిట్ అంటే వి అంటే 22. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 22 + 8 చేస్తే 30, 30 + 6 చేస్తే 36. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ వచ్చేసరికి లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. YWTPK నెక్స్ట్ సేమ్ రావాలి. అర్థమైందా? YWTPK ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఏమిటి? జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక YWTPK నెక్స్ట్ ఏం రావాలి అని చూస్తే కనుక జాగ్రత్తగా చూడండి. మనం కే నుంచి పీకి వెళ్తే ఎంత చూడండి ఒకసారి. కే నుంచి పీకి వెళ్తే కే నుంచి పీకి వెళ్తే మీరు ఒకసారి చూడొచ్చు. కే అంటే 11, పి అంటే 16 అంటే +5 అవునా కదా. +5. నెక్స్ట్ P2T చూడండి. ఇక్కడ P2T చేస్తే +4 అవునా కదా. P2T చేస్తే +4. నెక్స్ట్ T2W చేస్తే +3. W2Y చూస్తే +2. మరి అప్పుడు ఇక్కడ ఏముండాలి చెప్పండి. ఇక్కడ +6 ఉండాలి. +6 అవునా కదా. +6 ఉండాలి. మరి +6 ఉండాలి అంటే అప్పుడు మనకి ఏమవ్వాలి? ఈ ఆన్సర్ రావాలి. ఈ అవునా కదా. ఎందుకంటే ఈ అంటే 5 కదా. 5 + 6 చేస్తే అప్పుడు మనకి కే వస్తుంది. ఎస్ ఆర్ నో? 5 + 6 11 అంటే కే. ఓకేనా. సో ఇది ఎలా ఉందంటే +6 +5 +4 +3 +2 అలా అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది దీనికి? ఈ అవుద్ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఎనాలజీకి సంబంధించి. ఎనాలజీ నార్త్ అమెరికా, మెక్సికో మరి సౌత్ అమెరికాకి ఏమవుద్ది అంటున్నారు. నార్త్ అమెరికాకి అయితే మెక్సికో అంట. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ప్రకారం అది ఏంటి అనేది మీకు రిలేషన్ తెలిస్తే దాని ప్రకారం సౌత్ అమెరికాకి ఏమవుద్ది? ఎస్ మీరందరూ కూడా కమెంట్ చేయాలి. నార్త్ అమెరికా, మెక్సికో ఎక్కడుంది? నార్త్ అమెరికా. ఎస్ ఆర్ నో? మరి అలానే సౌత్ అమెరికాలో ఏముంది? ఇక్కడ వెనుజులా, జమైకా, ఫ్రాంక్ఫర్ట్, క్యాన్బెరీ. సో మీ అందరూ తెలిసిందే వెనుజులా ఆన్సర్ అవుద్ది అవునా కదా. వెనుజులా ఎక్కడంటే సౌత్ అమెరికాలో అవునా కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫటాఫట్ కమెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి. 26 ఈజ్ రిలేటెడ్ టు 12 ఫాలోయింగ్ ఏ సర్టెన్ లాజిక్. ఆ లాజిక్ ఏంటో మనకు తెలియదు. ఒక లాజిక్ ప్రకారం ఏంటంటే 26ని మనం 12 అని అంటామంట. నెక్స్ట్ అలానే 36 ఏమని పిలుస్తామంటే 18 అని అంటామంట. అదే లాజిక్ ప్రకారం మనకి 20 అనే నెంబర్ అదే లాజిక్ ప్రకారం 20 అనే నెంబర్ ఏ ఆప్షన్ ద్వారా వస్తుంది అని అంటున్నారు అన్నమాట. 20 అనే నెంబర్ ఏ ఆప్షన్ ద్వారా వచ్చుద్ది అని అంటున్నారు. ఓకేనా. ఇక్కడ ఏమైంది 26ని ఏదో చేశాము. ఆ లాజిక్ ఏమిటి అనేది మనమే కనుక్కోవాలి. ఏదో చేస్తే 12 వచ్చింది. సేమ్ అలానే 36ని చేస్తే 18 వచ్చింది. మరి కింద ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్ని చేస్తే నాకు అది సేమ్ లాజిక్ ఏ ఆప్షన్కి సేమ్ లాజిక్ అప్లై చేస్తే 20 వస్తుంది అని అంటున్నారు. ఒకసారి చూడండి. ఈ 26ని మనం 2 × 6 చేసామనుకోండి 12. 2 6 12. 36ని 3 × 6 చేస్తే 18 అవునా కదా. మరలా 20 రావాలి సేమ్ లాజిక్ ప్రకారం. అంటే ఇక్కడ ఆప్షన్లో ఉన్న డిజిట్స్ని మల్టిప్లై చేస్తే మనకు అది రావాలి. చూడండి 4 2s చేస్తే 20 వచ్చిందా? రాదు కదా. 4 5s చేస్తే వస్తుంది కదా. 4 × 5 చేస్తే 20 వస్తుంది కదా. మరి ఇదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మనకి ఎనాలజీకి సంబంధించింది. జాగ్రత్తగా గమనించి చెప్పండి. స్కాటర్ దీన్ని ఏమని కోట్ చేశారంటే TBBSUDS అని రాశారు.
రెస్పెక్ట్ని ఏమని కోట్ చేశారంటే SBTOFBU అని రాశారు. మరి సక్సెస్కి ఏమవుతుంది అది మనం చెప్పాలి. ఓకేనా, ఇది ఎనాలజీ టైప్ అనమాట. ఇక్కడ జస్ట్ మీరు లాజిక్ ఏంటో తెలుసుకోగలిగితే కనుక ఆ లాజిక్ని అప్లై చేసి ఆన్సర్ ఏమిటి అనేది మనం చెప్పొచ్చు. ఒక్కసారి చూడండి, ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే కనుక ఎస్కి +1 చేసామనుకోండి టీ వచ్చుద్ది, అవునా కదా. సికి -1 చేస్తే బి వచ్చుద్ది. ఎస్ ఆర్ నో? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇదిగో ఫస్ట్ +1, నెక్స్ట్ -1, మళ్ళీ +1, -1, మళ్ళీ +1, -1, +1 అని ఇక్కడ ఏమైంది? ఆల్టర్నేట్గా మనం ఏం చేస్తామంటే ఆల్టర్నేట్గా మీరు చూస్తే కనుక +1, -1 అని చేసుకుంటూ వెళ్తున్నాం ఆల్టర్నేట్గా, అవునా కదా. +1, -1 ఆల్టర్నేట్గా. ఇక్కడ కూడా చూడండి, R+1 ఎస్, E -1 డి, S+1 టీ, మళ్ళీ -1 అని ఇక్కడ కూడా +1, -1 అదే కదా లాజిక్. మరి ఆ లాజిక్ మనకు తెలిసిపోయింది కాబట్టి +1, -1 సేమ్ దీనికి అప్లై చేస్తే S+1 చేసామనుకోండి టీ రావాలి. S+1 చేస్తే మనకి ఏమొచ్చుద్ది? టీ వచ్చుద్ది. S+1 చేస్తే టీ వచ్చింది. నెక్స్ట్ U-1 చేయాలి, అవునా కదా. U-1 చేస్తే ఏమొచ్చేస్తుంది చెప్పండి? U-1 చేస్తే కూడా మనకి టీ వచ్చుద్ది, అవునా కదా. C+1 చేస్తే డి వచ్చుద్ది, C-1 చేస్తే బి వచ్చుద్ది. మరి చూడండి TTDB ఎక్కడ ఉంది చూడండి, TTDB లేదు ఇక్కడ, TTDB లేదు ఇక్కడ, ఇగో TTDB ఉంది, TTDB ఉంది. నెక్స్ట్ ఏం రావాలి చూడండి, ఈ తర్వాత ఈకి +1 చేయాలి కదా, ఎఫ్, అప్పుడు TTDBF. నెక్స్ట్ ఎస్కి -1 చేయాలి, -1 చేస్తే ఆర్ వచ్చుద్ది, అవునా కదా. మళ్ళీ ఎస్కి +1 చేస్తే టీ వచ్చుద్ది, అవునా కదా. అప్పుడు చూడండి TTBDFRT ఆప్షన్ 2 ఆన్సర్ అవుద్ది. అర్థమైందా? ఇక లాజిక్ ఏమిటి అంటే +1, -1 లాజిక్. అర్థమైందా? +1, -1 ఇదే లాజిక్. +1, -1 ఆల్టర్నేట్గా చేయాలి. +1, -1 ఆల్టర్నేట్గా చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, TTDBFRT ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్రేక్ ద వాల్ ఈజ్ రిటన్ యాజ్ JLMTHK and wall is black is written as ZYHKBS. How is wall written in the given language? సో ఈ లాంగ్వేజ్లో వాల్ని ఏమని కోడ్ చేశారని అంటున్నారు. జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి. మీరు జాగ్రత్తగా గమనించండి, మనకు కావాల్సింది వాల్. ఇదిగోండి వాల్ ఇక్కడ ఉంది, అలానే వాల్ ఇక్కడ కూడా ఉంది. అంటే ఈ రెండిట్లో మనకి వాల్ అనేది కామన్గా ఉంది. మరి దానికి సంబంధించి కోడింగ్ ఏదైతే ఉందో అది కూడా కామన్గా ఉంటుంది కదా. మరి చూడండి JLMT, అలానే ఇంకా ఏమిచ్చారు ఇక్కడ JLMTHK. ఓకే, JLMTHK అది ఇక్కడ నేను జస్ట్ మీ అందరికీ కూడా ఈజీగా క్లారిటీ ఉండడం కోసం ఇక్కడి నుంచి అక్కడ రాసేస్తాను, JLMTHK. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఏది కామన్ కనిపిస్తుంది మీరు చూడవచ్చు చాలా క్లియర్గా. HK ఇక్కడ ఉంది, HK ఇక్కడ ఉంది, అంటే వాల్కి కోడింగ్ ఏమవుద్ది అంటే HK. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ THENW ఈస్ కోడెడ్ యాజ్ WNEHT అండ్ HOVEER ఈస్ కోడెడ్ యాజ్ REVOH. హౌ ఈస్ SWAMP బీ కోడ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్ అంటున్నారు. ఇక్కడ జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమైంది? రివర్స్ అయిపోయింది, రివర్స్, అవునా కదా. రివర్స్ అయింది, రివర్స్ చూడండి THENW, అవునా కదా. ఇది కూడా చూడండి రివర్స్ అయిపోయింది. మరి దీన్ని కూడా రివర్స్ చేసేయాలి. రివర్స్ చేస్తే ఏమేమి చెప్పండి? PMAWS అవుద్ది, అవునా కదా. PMAWS అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. స్పీక్ అయితే ROIEJ అని కోడింగ్ వచ్చింది. దేర్ అయితే కనుక SGIOQ, మరి బీయింగ్ ఏమవుతుంది అంటున్నారు సేమ్ లాజిక్ ప్రకారం. ఇక లాజిక్ ఏంటో తెలుసుకుందాం. లాజిక్ ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఆన్సర్ చెప్పొచ్చు. జాగ్రత్తగా ఇక్కడ లాజిక్ ఏంటి అనేది గమనించండి. చూడండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఎస్కి -1 చేస్తే ఆర్ వచ్చుద్ది, అవునా కదా. ఓకి పీకి -1 చేస్తే ఓ వచ్చుద్ది, అవునా కదా. నెక్స్ట్ ఈకి మీరు చూడండి ఒకసారి గమనిస్తే ఇక్కడ ఏమైందో చూడొచ్చు ఒకసారి మీరు. ఈకి ఐ అయింది, ఏకి ఈ అయింది, మళ్ళీ కే కాస్త జే అయింది, మళ్ళీ కేకి -1, అవునా కదా. ఇక్కడ చూడండి
ఈ రెండిట్లకి మాత్రమే ఏం జరిగింది అనేది మనకు క్లారిటీ లేదు. కానీ ఎస్కి -1 జరిగింది, పీకి -1 జరిగింది, కేకి -1 జరిగింది. మరి ఈ ఏ ఎందుకు స్పెషల్ అంటే మీ అందరూ తెలిసిందే, మనకి ఈ ఏ అనేవి వొవెల్స్, అవునా కదా? ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవి వొవెల్స్ కదా. మరి ఏఈఐఓయు వొవెల్స్ కాబట్టే అందుకని ఈ ఏ అనే వొవెల్స్. అందుకని ఈ వచ్చినప్పుడు ఏమైంది చూడండి, ఈ వచ్చినప్పుడు ఏమైందంటే ఈకి నెక్స్ట్ వొవెల్, ఈకి నెక్స్ట్ వొవెల్ ఐ కాబట్టి ఇక్కడ ఐ రాశారు. ఏ వచ్చినప్పుడు ఏమేమి చెప్పండి, ఏకి నెక్స్ట్ వొవెల్ ఈ కాబట్టి అందుకని ఇక్కడ ఈ రాశారు. అంటే వొవెల్ వచ్చినప్పుడు ఏం చేశారంటే, వొవెల్ వచ్చినప్పుడు నెక్స్ట్ వొవెల్ని రాస్తున్నారు. కాన్సోనెంట్స్కి ఏం చేస్తున్నారు, -1 చేస్తున్నారు, -1. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఈ వొవెల్ కదా, ఈ వొవెల్ కాబట్టి నెక్స్ట్ వొవెల్ ఏంటి చెప్పండి, ఈకి నెక్స్ట్ వొవెల్ అంటే ఐ, అందుకని ఇక్కడ చూడండి ఐ రాశారు. నెక్స్ట్ ఐ వొవెల్ కదా, ఐకి నెక్స్ట్ ఏమొచ్చి చెప్పండి, ఐకి నెక్స్ట్ వొవెల్ ఏంటి ఓ, అందుకని ఇక్కడ చూడండి ఓ రాశారు. మళ్ళీ టీకేమో -1 చేశారు, హెచ్కేమో -1 చేశారు, ఆర్కేమో -1 చేశారు, అవునే కదా. మరి సేమ్ అదే లాజిక్ ప్రకారం చూడండి, ఈ వొవెల్ కాబట్టి ఈకి మనం నెక్స్ట్ రాస్తే ఏమొచ్చుద్ది, ఐ వచ్చింది. ఐ వొవెల్ కాబట్టి ఐకి నెక్స్ట్ వొవెల్ రాస్తే ఏమొచ్చుద్ది, ఓ వచ్చింది. బీకి -1 చేస్తే ఏమొచ్చుద్ది, ఏ వచ్చింది. అంటే ఫస్ట్ 3 లెటర్స్ ఏఐఓ ఉండాలి. ఏఐఓ ఇక్కడ లేవు, ఇక్కడ లేవు. ఏఐఓ ఇక్కడ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఎన్ కాబట్టి ఎన్కి -1 చేస్తే ఏమొచ్చింది చెప్పండి, ఎం వచ్చింది. జీకి -1 చేస్తే ఏమొచ్చింది చెప్పండి, ఎఫ్ వచ్చింది, అవునా కదా. ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 2. సిరీస్కి సంబంధించి జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏంటో గమనించండి ఒకసారి. ఒకసారి మీరు చూస్తే కనుక ఫస్ట్ ఇది ఇలా ఉంది, ఇలా ఉన్నది కాస్త ఏమైందంటే, ఇలా ఉన్నది కాస్త మీరు గమనించవచ్చు, ఇలా ఉన్నది కాస్త ఇప్పుడు ఇలా అయిపోయింది. అంటే మీరు గమనించాలి ఏమైందంటే 135 డిగ్రీస్, ఇక్కడ ఏమైందంటే 135 డిగ్రీస్ ఇది ఇప్పుడు మనకి చూస్తే 135 డిగ్రీస్ మనకి ఏమైంది, క్లాక్ వైజ్లో తిరిగింది, సారీ యాంటీ క్లాక్ వైజ్లో తిరిగింది, అవునా కదా. 135 డిగ్రీస్ సేమ్ టు సేమ్ అలానే ఇప్పుడు ఇక్కడ ఉండాల్సింది కాస్త ఇలా వచ్చేసింది, మళ్ళీ 135 డిగ్రీస్ తిరిగింది. మళ్ళీ ఇక్కడ ఉండాల్సింది కాస్త ఏమైందంటే ఇలా వచ్చింది, 135 డిగ్రీస్ తిరిగింది, అవునా కదా. అంటే ఇక్కడ ఏమైంది, 135 డిగ్రీస్ తిరుగుతుంది. మరి 135 డిగ్రీస్ తిరుగుతుంది కాబట్టి, అవునా కదా, 135 డిగ్రీస్ చూడొచ్చు. ఇలా ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చేసింది, అంటే ఇలా 135 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళింది, మళ్ళీ 135 డిగ్రీస్ తిరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి 135 డిగ్రీస్ తిరగాలి. తిరిగితే అప్పుడు ఏమో చెప్పండి, ఇలా రావాలి, ఇలా, అవునా కదా, ఇలా రావాలి. మరి ఇలా రావాలంటే ఆప్షన్ చెప్పండి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్ ఒకసారి మీరు చూస్తే కనుక 15-20 డిఫరెన్స్ ఎంత, 15-20 డిఫరెన్స్ ఎంత అంటే 5. 20-45 డిఫరెన్స్ ఎంత అంటే 25. 45-170 డిఫరెన్స్ ఎంత, 125. మరి నెక్స్ట్ ఏమిటి, అవునా కదా. ఒకసారి గమనించండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెన్స్ 5 కాబట్టి 5 × 5 చేస్తే మనకి 5 × 5 చేస్తే 25, మళ్ళీ 25ని × 5 చేస్తే 125. ఇప్పుడు ఇక్కడ సేమ్ టు సేమ్ 125 × 5 చేస్తాము, 625. అండ్ డిఫరెన్స్ అనేది 625. 170కి 625 యాడ్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఎంత, 795. అర్థమైందా. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలంటే 625 రావాలి. అప్పుడు 170 + 625 ఆన్సర్ 795. డిఫరెన్స్ మీరు చూడొచ్చు, 5, 25, 125 కాబట్టి 5 × 5 చేస్తే 25, 25 × 5 చేస్తే 125, 125 × 5 చేయాలి మనం, చేస్తే 625 వచ్చుద్ది. అప్పుడు 170కి 625 యాడ్ చేస్తే ఆన్సర్ 795. నెక్స్ట్ చూడండి, ఎనాలజీకి సంబంధించింది. మెటల్ ఓర్ రబ్బర్ ఏమిటి అంటున్నారు. మనదే తెలిసిందే, మెటల్ ఈజ్ ఎ ఓర్, అవునా కదా. మెటల్ ఏంటిది, ఓర్. మరి రబ్బర్ ఏంటి, రబ్బర్ జూటా, ఫైబరా, లాటెక్సా, ఫ్లేరా. ఫ్లేర్ కాదు, మనదే తెలిసిందే, రబ్బర్ న్యాచురల్ రబ్బర్ లాటెక్స్, అవునా కదా. న్యాచురల్ రబ్బర్ ఏమిటి, లాటెక్స్. ఎస్ ఆర్ నో. ఫైబర్ జూటు కాదు, ఫైబర్ కూడా కాదు, న్యాచురల్ రబ్బర్ లాటెక్స్ కదా. సో అందుకే ఆన్సర్ ఏమవుతుంది, దానికి లాటెక్స్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిలాజిజం సంబంధించిన క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా గమనించండి. ఆల్ మోటార్ ఆర్ షిప్, ఆల్ మోటార్ ఆర్ షిప్. నెక్స్ట్ సమ్ షిప్ ఆర్ బౌల్స్, సమ్ షిప్ ఆర్ బౌల్. నెక్స్ట్ నో షిప్ ఈజ్ హ్యామర్, నో షిప్ ఈజ్ హ్యామర్. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనం కన్క్లూజన్స్ చెక్ చేద్దాం. చెక్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో ఒకసారి కమెంట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ కన్క్లూజన్, సమ్ మోటార్స్ ఆర్ హ్యామర్. ఇదిగోండి మోటార్, ఇదిగోండి హ్యామర్. వీళ్ళిద్దరి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉందా, ఇంటర్సెక్షన్ లేదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ బౌల్స్ ఆర్ మోటార్, ఇదిగోండి బౌల్, ఇదిగోండి మోటార్. వీళ్ళిద్దరి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉందా, లేదు, అంటే కలిసి లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ బౌల్స్ ఆర్ నాట్ హ్యామర్,
ఇదిగోండి బౌల్స్, ఇదిగోండి హ్యామర్. సమ్ బౌల్స్ ఆర్ నాట్ హ్యామర్ అన్నారు కాబట్టి సమ్ నాట్ అన్నప్పుడు బౌల్ హ్యామర్ లోపలికి వెళ్తుందా చెక్ చేయాలి. బౌల్ హ్యామర్ లోపలికి హ్యాపీగా వెళ్ళిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం లే. ఒక్కసారి చూడండి, ఒకసారి ఈ నో ఎవరెవరికి, ఇది నో ఎవరెవరికి ఒకసారి చూడండి. నో ఎవరెవరికి అంటే నో షిప్ ఈజ్ హ్యామర్ కదా. అప్పుడు ఏమవుద్ది, సమ్ బౌల్స్ ఆర్ నాట్ హ్యామర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ చూడండి బౌల్స్ హ్యామర్ లోపల మొత్తం వెళ్ళొచ్చు అంటే వెళ్ళలేవు. ఎందుకంటే ఈ పార్ట్ ఆఫ్ బౌల్ ఏమైందంటే ఈ పార్ట్ ఆఫ్ బౌల్ షిప్తో ఇంటర్సెక్షన్ పెట్టుకుంది. మనకి నో షిప్ ఈజ్ హ్యామర్ అనే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ కూడా హ్యామర్లోకి వెళ్ళలేదు. అందుకనే సమ్ బౌల్ ఆర్ నాట్ హ్యామర్ అనేది ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అందుకని ఆన్సర్ ఏమవుతుంది దీనికి ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్. ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్. ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫటాఫట్ కమెంట్ చేయండి ఆన్సర్ ఏమొస్తుందో. ఇది మీరు చూడొచ్చు, లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్. లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని లాజికల్ మీనింగ్ఫుల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. వర్డ్స్ ఏమిటి అంటే ఫాక్స్, లయన్, క్యాటర్పిల్లర్, లీఫ్, బర్డ్. ఓకే, క్యాటర్పిల్లర్ మీకు తెలుసు కదా, గొంగళ పురుగు, అవునా కదా. నెక్స్ట్ లీఫ్ ఇచ్చారు, బర్డ్ ఇచ్చారు, లైన్ ఇచ్చారు, ఫాక్స్ ఇచ్చారు. వీటిని ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్ లేదా లాజికల్ ఆర్డర్లో పెట్టమంటున్నారు. మనందరూ తెలిసిందే ఫస్ట్ ఏమవుద్దంటే ఇక్కడ మనం చూసుకుంటే కనుక క్యాటర్పిల్లర్, లీఫ్, బర్డ్, లయన్, ఫాక్స్లో ఫస్ట్ లీఫ్. ఎందుకంటే క్యాటర్పిల్లర్ అనేది లీఫ్ని తింటుంది, అవునా కదా. క్యాటర్పిల్లర్ని బర్డ్ తింటుంది, బర్డ్ని ఫాక్స్ తింటుంది, అవునా కదా. నెక్స్ట్ ఫాక్స్ని లైన్ తింటుంది. ఇదే కదా లాజిక్, అవునా కదా. క్యాటర్పిల్లర్ ఏం చేస్తుందంటే క్యాటర్పిల్లర్ వచ్చేసరికి ఏం చేస్తుంది, క్యాటర్పిల్లరు లీవ్స్ని తింటుంది, అవునా. బర్డ్ ఏం చేస్తుంది, క్యాటర్పిల్లర్ని తినుద్ది. ఫాక్స్ ఏం చేస్తుంది, బర్డ్స్ని తినుద్ది. లైన్ ఏం చేస్తుంది, ఫాక్స్ని తినుద్ది, అలా అనమాట, అవునా కదా. సో ఆన్సర్ ఏమి చెప్పండి, 43512. 43512 అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫటాఫట్. ఇది మనకి సిలాజిమ్ సంబంధించిన క్వశ్చన్. సమ్ మార్కర్స్ ఆర్ ఫ్రాగ్. చూడండి, సమ్ మార్కర్ ఆర్ ఫ్రాగ్. నెక్స్ట్ ఆల్ ఫ్రాగ్ ఆర్ కాంబో. ఆల్ ఫ్రాగ్ ఆర్ కాంబో. నో కాంబ్, ఆల్ ఫ్రాగ్ ఆర్ కోంబ్. నో కోంబ్ ఈజ్ స్టవ్. నో కోంబ్ ఈజ్ స్టవ్. ఓకేనా. ఇప్పుడు మనకి డయాగ్రామ్ వేసాము, ఒక్కసారి మనం కన్క్లూషన్స్ చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ కన్క్లూషన్ చూడండి. ఫస్ట్ కన్క్లూషన్, ఆల్ మార్కర్స్ బీయింగ్ స్టవ్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్ మార్కర్ బీయింగ్ స్టవ్. ఇదిగోండి మార్కర్, ఇదిగోండి స్టవ్. మార్కర్ మొత్తం స్టవ్లోకి వచ్చేవచ్చా అంటున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు, నో కోమ్ ఈ స్టవ్ అంటే మార్కర్ మొత్తం స్టవ్లోకి వస్తే మార్కర్తో ఇంటరాక్ట్ అయిన కోంబ్ ఏదైతే ఉందో ఇది కూడా స్టవ్లోకి రావాలి, కానీ అది రావడం కుదరదు, ఎందుకంటే నో కోంబ్ ఈ స్టవ్. అందుకనే మార్కర్ మొత్తం అంతా కూడా స్టవ్లోకి రావడానికి పాసిబిలిటీ ఉందా అంటే లేదు కాబట్టి ఫస్ట్ ది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ సమ్ కోంబ్ ఆర్ మార్కర్. సమ్ కోంబ్ ఆర్ మార్కర్. చూడండి, ఇదిగోండి కోంబ్, ఇదిగోండి మార్కర్. సమ్ కోంబ్ ఆర్ మార్కర్. ఎస్, వీళ్ళిద్దరి మధ్యలో ఇంటర్సెక్షన్ కలిసినట్టు కనిపిస్తుంది కదా, అందుకని సమ్ కోంబ్ ఆర్ మార్కర్ రైట్ ఆన్సర్ అవుద్ది. ఆప్షన్ 2, ఓన్లీ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓన్లీ ఆప్షన్ 2 అనేది ఎక్కడ కనిపిస్తుందో జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఓన్లీ ఆప్షన్ 2 నాకు తెలిసి ఇది కింద ఉన్నట్టుంది కదా. ఓన్లీ ఆప్షన్ 2 ఫాలోస్. ఎస్, ఓన్లీ ఆప్షన్ 2. కొంచెం పైకి లేపని చూడండి. ఓన్లీ ఆప్షన్ 2. ఓకే, ఎస్, ఓన్లీ ఆప్షన్ 2 ఇది ఆన్సర్ అవుద్ది. ఓకేనా. మనకి ఫస్ట్ ఇది రాంగ్ ఆన్సర్ వచ్చింది, సెకండ్ రైట్ ఆన్సర్ వచ్చింది. ఓన్లీ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్ సంబంధించి A + B మీన్స్ A ఇస్ మదర్ ఆఫ్ B, A B యొక్క తల్లి. A - B మీన్స్ A ఇస్ బ్రదర్ ఆఫ్ B, A B యొక్క సోదరుడు. A × B మీన్స్ A ఇస్ ద వైఫ్ ఆఫ్ B, A B యొక్క భార్య. A డివిజన్ B మీన్స్ A ఇస్ ఫాదర్ ఆఫ్ B, A B యొక్క తండ్రి. ఇందులో ఇప్పుడు వాళ్ళు ఏమడుతున్నారంటే ఈ ఈక్వేషన్ ప్రకారం హౌ ఈజ్ ఆర్ డాటర్ రిలేటెడ్ టు T. హౌ ఈజ్ ఆర్ డాటర్ రిలేటెడ్ టు T. అర్థమైందా? ఆర్ వాళ్ళ డాటర్ టీకి ఏమవుతారు అనేది క్వశ్చన్ అనమాట. ఆర్ వాళ్ళ డాటర్, ఆర్ ఏమవుతారు కాదు, ఆర్ వాళ్ళ డాటర్ అంటే ఆర్ వాళ్ళ కూతురు టీకి ఏమవుతుంది అని క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా చూసి ఆన్సర్ చెప్పండి ఒకసారి. ఆర్ డాటర్ టీకి ఏమవుతారు, ఆర్ వాళ్ళ కూతురు టీకి ఏమవుద్ది. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే బ్రదర్, అవునా కదా. ఇంటూ అంటే ఏమిటి? ఇంటూ అంటే వైఫ్, బ్రదర్ వాళ్ళ వైఫ్, అవునా కదా. బ్రదర్ వాళ్ళ వైఫ్, అవునా కదా. బ్రదర్ వాళ్ళ వైఫ్ని సిస్టర్ ఇన్ లా అని పిలుస్తాము. అర్థమైందా? ఇప్పుడు బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు, బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు అన్నా బ్రదర్ వాళ్ళ కూతురు అన్నా రెండు ఒకటే కదా, అవునా కదా. బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు అన్నా బ్రదర్ వాళ్ళ కూతురు అన్నా ఒకటే కదా. అందుకనే బ్రదర్స్ డాటర్ సోదరుడి కుమార్తె. ఎందుకంటే బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు,
బ్రదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు అన్నా బ్రదర్ వాళ్ళ కూతురు అన్నా రెండు ఒకటే, అందుకనే బ్రదర్ వాళ్ళ కూతురు ఆన్సర్ అవుద్ది. ఓకే, హౌ ఈజ్ ఆర్స్ డాటర్ రిలేటెడ్ టు టీ అంటే బ్రదర్స్ డాటర్, అర్థమైందా? బ్రదర్స్ డాటర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.